హాయ్ హలో నమస్తే నేను మీ కల్పన. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ గురించి చెప్తాను. అదేనండి సున్నాలాట. ఇప్పటి రోజుల్లో అయితే పిల్లలకి ఫోన్లని వీడియో గేమ్స్ అని చాలా చాలా వచ్చేసినాయి. కానీ అప్పట్లో మేమైతే ఇలాంటి ఆటలే ఆడుకునేవాళ్ళం. ఫస్ట్ అయితే ఈ గేమ్ ఎలా ఆడాలో నేను ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఆ పేపర్ తీసుకొని ఒక పేపర్ మీద 100 వరకు నెంబర్స్ వేసుకోవాలన్నమాట. వరుసగా కాకుండా నాలాగా అక్కడొకటి వేసుకోవాలి. అలా పేపర్ మొత్తం 100 నెంబర్స్ వరకు వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. అలాగా మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పేపర్ మొత్తంలో ఏదైనా ఒక ర్యాండమ్గా ఒక నెంబర్ ఇచ్చి ఆ 100 నెంబర్స్లో ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పి పక్కన పర్సన్కి చెప్పాలి. ఆ పక్కన పర్సన్ ఈ నెంబర్స్ అన్నిటిలో ఒక నెంబర్ని ఫైండ్ అవుట్ చేసేలోపు మనం ఇంకో పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద జీరోస్ అనేవి చుట్టాలన్నమాట. అలా ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేసేలోపు ఎన్ని ఎక్కువ జీరోస్ చుడితే అంత బెటర్ అనమాట. మనం విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఫాస్ట్గా చుట్టేస్తాం అనమాట. నెక్స్ట్ ఇలాగే తను ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు స్టాప్ అని చెప్తారు. స్టాప్ అని చెప్పినప్పుడు మనం ఈ జీరోస్ చుట్టడం అనేది ఆపేయాలి. ఆపేసిన తర్వాత కౌంట్ చేసుకోవాలి. ఆ కౌంట్ చేసుకుని నెక్స్ట్ పర్సన్ కూడా అలాగే ఆడతారనమాట. ఇదే గేము. ఐ థాట్ ఏంటంటే ఈ గేమ్ వల్ల యూజ్ నేను అప్పట్లో ఆడే ప్రతి ఆటకి ఒక యూజ్ ఉందని నేను నమ్ముతాను. ఈ గేమ్ వల్ల యూజ్ అని నేనేమి నమ్ముకుంటున్నానంటే ఒక నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా, దానివల్ల త్వరగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే పక్కన పర్సన్ విన్ అవ్వకూడదు, మనమే విన్ అవ్వాలి. కాబట్టి మనం లేట్ చేసే కొద్దీ తను జీరోస్ ఎక్కువ పెట్టేస్తారు పక్కన వాళ్ళు. త్వరగా ఫైండ్ అవుట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ నెంబర్ ఫైండ్ అవుట్ చేసేలోపు మనం జీరోస్ అనేది ఎక్కువ పెట్టాలి. అంటే స్పీడ్గా పెడతా ఉంటాం. దీనివల్ల స్పీడ్ అనేది మాకు అలవాటు అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఏమైనా అనుకుంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఈ గేమ్ తెలిసినా ఎలా ఆడేవారో కామెంట్ చేయండి. అండ్ ఈ గేమ్ని ఏమని పిలిచేవారో కూడా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.